ఆ ఊర్ల పొంట భూముల రేట్లు పెరిగినాక ఎవ్వలాగుతలేరు పో. తాత ముత్తాతల కంచెల్లి రికార్డులు తవ్వుతున్నారు. యాడ ముత్తమంత జాగున్నా చాలు ఎట్లా రావట్టుకోవాలి అని ప్లాన్లు వేస్తుర్రు. పంచాదులు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుడే తిరుగుడు. అంతా రియల్ ఎస్టేట్ మహిమ. ధరలు పెరిగే వరకు ఎవ్వరు అడుగు జాగను కూడా ఇడిచిపెట్టని పరిస్థితి. చుట్టుముట్టు కడ్డీలు నాటి కంచేసుకుంటున్నారు పక్కోళ్ళు అడుగు పెట్టకుండా. మరి ఇప్పుడు గేముచ్చట ఎందుకంటే పక్కోళ్ళ బర్రొచ్చి మన శెలకల మేస్తేనే ఊరుకొచ్చి ఎలగొడతాం. అసొంటిది గీ అన్న 150 ఎకరాల భూమిని పశువుల మేతకి ఇడిచిపెట్టిండు. పేరు సాదిక్. ఖమ్మంలా బిజినెస్ మ్యాన్. బగ్గా సంపాదించి ఖమ్మం శివార్లా మస్తుగా భూమి జాగలు కొనేసిండు. ఫ్లాట్ కట్టించినా వచ్చేడు పైకం వస్తుంది. కానీ ఊర్ల పొంట మేత కోసం పశువులు పడుతున్న తిప్పలు చూసి మనసు కలుక్కుమనిపించిందట. మేత దొరకక కొందరు అమ్మేసుకుంటురట. గందుకే 150 ఎకరాల భూమిని ఉత్తగనే ఇడిచిపెట్టిండు, ఏం పంట లేకుండా. ఏండ్ల సంధి ఉత్తగనే ఉండే వరకు చిన్నపాటి అడవి లెక్కనే తయారైందనుకో రాదుండ్రి. చుట్టుముట్టుండే 5-6 ఊర్లకెళ్ళి బర్లు ఆవులను కొట్టుకొచ్చి మేపుకుంటుర్రు రైతులు. నడిమిట్లా ఓ కుంట దొవ్విచ్చిండు దూప తీరుస్తందుకు. ఈడనే మేస్తే మడుగులనే పండి బొర్లుతాయి. గంత భూమిని పశువుల మేత కోసం ఇడిచిపెట్టిందంటే మాటలా. అందుకే రైతులంతా సాదిక్ బాయ్కు సలాం కొడుతురు.